హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి అదేంటో తెలియదులే కానీ రీసెంట్ గా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీకి సంబంధించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఫ్యాన్ మేడ్ ట్రైలర్ వచ్చింది. చాలా మంది దాన్ని అఫీషియల్ ట్రైలర్ అని కూడా అనుకున్నారు. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి యాక్ట్రెస్ అయో ఎదేబ్రి జాక్ స్పారో క్యారెక్టర్ ని రీప్లేస్ చేయబోతుందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు వస్తున్న రూమర్ ఏంటంటే ఈ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 6 మూవీ అనేది హైతీ అనే ఒక కంట్రీలో సెటప్ అయి ఉండబోతుందంట. ఇదొక పైరట్స్ కి సంబంధించిన కంట్రీ అండ్ ఈ హైతీ కంట్రీకి చెందిన ఒక ఉమెన్ చుట్టూ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుందని అండ్ జాక్ స్పారో క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్లో ఉంటాడని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది ఎందుకో నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే జానీ డెప్ డిజ్నీతో కలిసి అసలు పనిచేయనని చెప్పేశాడు. మరి ఈ రూమర్స్ లో ఏమో జాక్ స్పారో క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్లో ఉంటాడు అని అంటున్నారు. అందుకే నాకేదో తేడా కొడుతుంది. అసలు ఈ మూవీకి సంబంధించి ఏమైనా అఫీషియల్ న్యూస్ వచ్చిందా లేదా అంటే వచ్చింది. ఎప్పుడంటే ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. అమెరికన్ స్క్రీన్ రైటర్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన క్రైగ్ మెజిన్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫస్ట్ 3 పార్ట్స్ కి స్క్రీన్ రైటర్ గా పనిచేసిన టెడ్ ఎలర్ట్ తో కలిసి ఒక స్క్రిప్ట్ ని అయితే రెడీ చేశాం. అండ్ ఆ స్క్రిప్ట్ ని డిజ్నీ వాళ్ళు అప్రూవ్ చేశారు అండ్ రెడీ టు గో అని ఆయన అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ తర్వాత నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ అయితే ఏమీ రాలేదు. నేనైతే ఎప్పుడు ఒకటే చెప్తానబ్బా, జానీ డెప్ లేకుండా జాక్ స్పారో లేడు, జాక్ స్పారో లేకుండా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజే లేదు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెర్మినేటర్ డార్క్ ఫైట్ మూవీలో కనిపించిన ఈ బామ్మగారు గుర్తున్నారు కదా, ఆవిడ పేరు లిండా హామిల్టన్. ఇప్పుడు ఈ బామ్మగారు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 లో నటిస్తున్నారు. ప్రాబబ్లీ ఆవిడ క్యారెక్టర్ అనేది 11 క్యారెక్టర్ కి ఓల్డర్ వర్షన్ గా ఉండబోతుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సిరీస్ లో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ చనిపోబోతున్నాయని డస్టిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ అయితే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ యొక్క షూటింగ్ అయితే జరుగుతుంది. మోస్ట్లీ ఈ సిరీస్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా లేదా 2026 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూలై 2, 2025 ఒక కొత్త జురాసిక్ వరల్డ్ మూవీ రాబోతుందని యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి గ్యారెత్ ఎడ్వర్డ్స్ అనే ఒక డైరెక్టర్ ని తీసుకున్నారు. ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా గాడ్జిల్లా 2014, స్టార్ వార్స్ రోగ్ వన్, ద క్రియేటర్ ఇలాంటి మంచి మంచి మూవీస్ అన్ని తీశారు. అండ్ ఇప్పుడు ఈ జురాసిక్ వరల్డ్ మూవీకి ఈ డైరెక్టర్ ని తీసుకుని మంచి పని చేశారని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొన్న రీసెంట్ గా ఫిబ్రవరి 22 అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ లైవ్ యాక్షన్ సిరీస్ వచ్చింది కదా, ఎవరైనా చూసారా? నేనైతే ఈ సిరీస్ చూశాను, నాకు నచ్చింది. మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కాకపోతే ఒక స్టోరీని యానిమేటెడ్ సిరీస్ లో చూపించినంత కన్వీనియంట్ గా లైవ్ యాక్షన్ సిరీస్ లో చూపించడం కుదరదు. సో యానిమేటెడ్ సిరీస్ తో పోల్చుకుంటే లైవ్ యాక్షన్ సిరీస్ లో కొన్ని ఫ్లాస్ అయితే కనిపిస్తాయి. బట్ నేను మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఈ సిరీస్ ని అయితే చూశాను. సో నాకు నచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి కంటిన్యూషన్ గా అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అనే ఒక యానిమేటెడ్ మూవీ అయితే రాబోతుంది. అండ్ ఆ మూవీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రైడే ద 13th అనే హారర్ స్లాషర్ ఫిల్మ్ సిరీస్ కి ప్రీక్వెల్ గా ఒక సిరీస్ అయితే రాబోతుంది. ఈ సిరీస్ ని A24 ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు తీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ అనేది ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ అయింది, కానీ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫ్రైడే ద 13th మూవీస్ అనేవి 1980 నుంచి 2009 వరకు టోటల్ 12 ఫిల్మ్స్ వచ్చాయి. ఇందులో కొన్ని మూవీస్ పర్లేదు బానే ఉంటాయి, కానీ ఈ మూవీస్ అనేవి తెలుగులో మాత్రం అవైలబుల్ గా లేవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉందని ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా కదా. ఇప్పుడు ఈ సిరీస్ ని 2026 లో HBO Max లో రిలీజ్ చేయబోతున్నామని WB CEO అయిన డేవిడ్ జాస్లో చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ 10 ఏళ్ల పాటు ఈ హ్యారీ పాటర్ సిరీస్ లో కొత్త కొత్త స్టోరీస్ ని మనకి చూపించడానికి ఆయనకి ఆత్రం ఆగట్లేదని డేవిడ్ జాస్లో అయితే చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ విక్ యూనివర్స్ లో స్పిన్ ఆఫ్ గా రాబోతున్న బాలెరీనా మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కావాల్సింది, కానీ ఆ మూవీని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ June 6 కి పోస్ట్పోన్ చేసేశారు. ఎందుకంటే చాట్ స్టైల్స్కి అండ్ లెన్ వైస్మాన్ వీళ్ళిద్దరు కలిసి ఈ మూవీకి సంబంధించిన అడిషనల్ యాక్షన్ సీన్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తున్నారంట. అందుకే ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీలో అనా ది ఆర్మాస్ మెయిన్ లీడ్ గా కనిపించబోతుంది. అండ్ ఈ మూవీలో కియానూ రీవ్స్ కూడా జాన్ విక్ గా కనిపించబోతున్నాడు. అండ్ ఈ మూవీ యొక్క టైమ్ లైన్ అనేది జాన్ విక్ 3 అండ్ జాన్ విక్ 4 ఈ 2 మూవీస్ కి మధ్య జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2017 లో రయాన్ గాస్లింగ్ నటించిన బ్లేడ్ రన్నర్ 2049 అనే ఒక మూవీ రిలీజ్ అయింది, ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా ఒక సిరీస్ అయితే రాబోతుంది. ఆ సిరీస్ నేమ్ వచ్చేసి బ్లేడ్ రన్నర్ 2099. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ ని జానథన్ వ్యాన్ టుల్కిన్ అనే ఒక డైరెక్టర్ తీయబోతున్నాడు. మీలో ఎవరైనా ఈ బ్లేడ్ రన్నర్ 2049 మూవీ చూసారా? ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి, మూవీ అయితే మస్తు ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది బాయ్స్ సీజన్ 4 అనేది June 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ కి సీజన్ 5 కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ సీజన్ 5 యొక్క షూటింగ్ అనేది April 8 నుంచి August 22 వరకు జరగబోతుందని న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టియన్ బేల్ గారు నటించిన అమెరికన్ సైకో మూవీని రీబూట్ చేసి మన జనరేషన్ కి తగ్గట్టు మోడర్న్ టేక్ లో ఒక మూవీని అయితే తీద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి కొన్ని ఐడియాస్ ని లయన్స్ గేట్ స్టూడియోస్ వాళ్ళు వింటున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నరుటో క్రియేటర్ అయిన మసాషి కిషిమోటో షాంగ్చి మూవీ డైరెక్టర్ అయిన డెస్టిన్ డానియల్ క్రిటన్ ని టోక్యోలో కలిశారు. ఈ మీటప్ తర్వాత నరుటో లైవ్ యాక్షన్ ని డెస్టిన్ డానియల్ క్రిటన్ రైట్ అండ్ డైరెక్ట్ చేయబోతున్నారని ఆయనైతే అనౌన్స్ చేశారు. ఈ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ ని డెస్టిన్ డానియల్ కంటే బాగా ఎవరూ తీయలేరని ఆయనైతే నమ్ముతున్నారంట. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్లో డీసీ నుంచి ఫైనల్లీ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఒక 5 months బ్యాక్ ప్యాట్రిక్ హార్పిన్ అనే ఒక డైరెక్టర్ అండ్ యూకీ డిమర్స్ అనే ఒక ప్రొడక్షన్ డిజైనర్ వీళ్ళిద్దరు కలిసి డబ్ల్యూబీ స్టూడియోస్ అండ్ డీసీ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి మేము బ్యాట్మ్యాన్ బియాండ్ అనే యానిమేటెడ్ మూవీని తీద్దాం అనుకుంటున్నామని ఆ మూవీకి సంబంధించి ఒక అవుట్లైన్ ని పిచ్ చేశారంట. ఫస్ట్ అసలు వీళ్ళ ఐడియా ఏంటో వినకముందు డబ్ల్యూబీ స్టూడియోస్ వాళ్ళైతే మేము ఈ మూవీ చేయమని చెప్పేశారంట. కానీ తర్వాత వీళ్ళ ఐడియా నచ్చి అసలు చేయమని చెప్పిన వాళ్ళు మేబీ చేద్దాం అన్నట్టు చెప్పారంట. అండ్ ఆ బ్యాట్మ్యాన్ బియాండ్ మూవీకి సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. అవే ఇవి. చాలా మంది ఇవి చూసిన తర్వాత సోనీ స్పైడర్వర్స్ నుంచి వీళ్ళు కాపీ కొట్టారు అని అంటున్నారు. యాక్చువల్లీ యూకీ డీమర్స్ 2 స్పైడర్వర్స్ మూవీస్ కి కూడా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు. అందుకే ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ అనేవి స్పైడర్వర్స్ మూవీస్ తో రిజంబుల్ చేస్తున్నాయన్నమాట. ఏది ఏమైనా సరే మాకు మాత్రం ఈ బ్యాట్మ్యాన్ బియాండ్ మూవీ కావాలని చాలా మంది డీసీ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసీ వాళ్ళు జురాసిక్ లీగ్ అనే ఒక యానిమేటెడ్ మూవీని డెవలప్ చేస్తున్నారంట. ఈ మూవీ యొక్క స్టోరీ అనేది ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్ లో జస్టిస్ లీగ్ మెంబర్స్ గా డైనోసార్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉండబోతుందంట. మినియన్స్ మూవీ యొక్క స్క్రీన్ రైటర్ అయిన బ్రయాన్ లించ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని రాయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది పెంగ్విన్ సిరీస్ యొక్క షూటింగ్ స్పాట్ లో రాబర్ట్ ప్యాటిన్సన్ కనిపించాడు. సో ఈ పెంగ్విన్ సిరీస్ లో రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ గా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయింది. అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 మూవీలో బ్యారీ క్యూగన్ జోకర్ గా రిటర్న్ కాబోతున్నాడని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా సూపర్ మ్యాన్ లెగసీ మూవీ టీం అందరూ టేబుల్ రీడ్ లో కలుసుకుని స్టోరీ డిస్కషన్ అయితే చేసుకున్నారంట. అందులో హాక్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్న ఇసబెల్లా మెర్స్ట్ తన నేమ్ ట్యాగ్ ని ఫోటో తీసి పెట్టింది. ఆ నేమ్ ట్యాగ్ మీద సూపర్ మ్యాన్ కింగ్డమ్ కమ్ వర్షన్ కి సంబంధించిన లోగో అయితే ఉంది. అండ్ ఈ సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో ఆ లోగోని యూజ్ చేయబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సూపర్ మ్యాన్ లెగసీ మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ కాబోతుంది. ఇంకా మార్వెల్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్మర్ వార్స్ మూవీ యొక్క షూటింగ్ అనేది 2025 లో స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీలో సిల్వర్ సర్ఫర్ గా ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుందని కొన్ని రోజుల క్రితం కొన్ని న్యూస్లు వచ్చాయి కదా. కానీ ఇప్పుడు ఈ మూవీలో సిల్వర్ సర్ఫర్ గా ఒక మేల్ క్యారెక్టర్ ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ హెర్బీ అనే ఈ రోబో క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక కమెడియన్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో పనిషర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అండ్ కొన్ని పిక్చర్స్ కూడా లీక్ అయ్యాయి. అండ్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో కేరెన్ పేజ్, పనిషర్, బుల్జై ఈ క్యారెక్టర్స్ అన్ని లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో కనిపించబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థండర్బోల్ట్స్ మూవీలో విలన్స్ అండ్ యాంటీ హీరోస్ ఒక మిషన్ మీద వెళ్లి అక్కడ చనిపోతారంట. అండ్ ఈ మిషన్ చుట్టూ మూవీ యొక్క స్టోరీ రివాల్వ్ అవుతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ లో బ్లేడ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడంట. అండ్ ఈ యానిమేటెడ్ బ్లేడ్ క్యారెక్టర్ కోసం మార్షల్ ఆలీ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షాంగ్చి 2 మూవీని కూడా డెస్టిన్ డానియల్ క్రిటనే డైరెక్ట్ చేయబోతున్నాడని యాక్టర్ సిము లివ్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాంట్ మ్యాన్ క్వాంటమేనియా మూవీ ఫ్లాప్ అయినప్పటి నుంచే మార్వెల్ వాళ్ళు క్యాంగ్ క్యారెక్టర్ నుంచి షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్ గా జానథన్ మేజర్స్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోదామని అనుకున్నారంట. అందుకే అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీని అవెంజర్స్ 5 అని పిలుస్తున్నారంట. సో ప్రాబబ్లీ ఫ్యూచర్ మూవీస్ లో క్యాంగ్ క్యారెక్టర్ కనిపించదని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ లిస్ట్ లో డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీకి సంబంధించి ఒక కొత్త ట్రైలర్ అయితే ఉందంట. అండ్ ఆ ట్రైలర్ యొక్క రన్ టైం అనేది 1 hour 34 seconds ఉండబోతుందని న్యూస్ తెలిసింది. అండ్ రీసెంట్ గా టామ్ హిడల్స్టన్ ని మీరు డెడ్పూల్ 3 మూవీలో లోకీగా రిటర్న్ కాబోతున్నారా అని అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే నాకైతే తెలియదు, ఒకవేళ నేను యాక్ట్ చేసినా కూడా నేను దాన్ని చెప్పకూడదని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనీ వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీని 2025లో రిలీజ్ చేద్దామని మార్వెల్ వాళ్ళని తొందరపెడుతున్నారంట. కానీ కెవిన్ ఫైగి మాత్రం అసలు ఈ మూవీ అనేది గ్రౌండెడ్ లెవెల్లో ఉండాలా, మల్టీవర్స్ లెవెల్లో ఉండాలా అని మేము జుట్టు పిక్కుంటుంటే మధ్యలో మీరేంట్రా బాబు తొందర పెడుతున్నారని కెవిన్ ఫైగి చెప్తున్నారంట. అసలుకి ఈ మూవీ అనేది గ్రౌండెడ్ లెవెల్లో ఉండాలా, మల్టీవర్స్ లెవెల్లో ఉండాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది. దానివల్ల మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. కానీ సోనీ వాళ్ళు ఇదంతా పట్టించుకోకుండా మేము నెక్స్ట్ ఇయర్ మూవీ రిలీజ్ చేసుకోవాలి అంటున్నారంట. ఈ సోనీ వాళ్ళు వాళ్ళ స్పైడర్ మ్యాన్ మూవీస్ ని వాళ్ళు సరిగ్గా తీయలేరులే కానీ మార్వెల్ మీద మాత్రం కాచుకుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్లాన్ చేస్తారా, దాన్ని ఎప్పుడెప్పుడు చెడగొడదామని వీళ్ళందరూ కట్టుకుని కూర్చుని ఉంటారు. ఇంకా వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్న వేస్ట్లే కానీ ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then keep smiling, take care, bye bye.